ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం టూర్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు స్థానిక నేతలు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, కొడంగల్ పర్యటనలో భాగంగా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే సీఎం రాకకు సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును పాల్గొననున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం 4 గంటల సమయంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఆయన ప్రత్యేక పూజలు, ఎందుకంటే ఈ టెంపుల్ ఆయన సెంటిమెంటల్ గా అచ్చొచ్చినటువంటి టెంపుల్ కాబట్టి ప్రతి పండగకు ముందు కావచ్చు కానీ ప్రతి పర్వదినానికి సంబంధించిన ఆయన చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తుంది. సో దీనికి తగ్గట్టుగా టెంపుల్ వద్ద కూడా భారీ ఏర్పాట్లు కొనసాగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలిరావని ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల సమయంలో వాళ్ళంతా కూడా ఒక పొద్దు విడిచే అవకాశం. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా సీఎం ఇఫ్తార్ విందులో పాల్గొన్న తర్వాత అక్కడికి వచ్చేటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన కావచ్చు, ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే సంవత్సరం ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రజల్లోకి ఏ విధంగా రానున్న రోజుల్లో సంస్థాగతంగా ఉన్నటువంటి సంస్థ ఎన్నికల్లో ఏవైతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్, అదేవిధంగా ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు అక్కడ ఉన్న నాయకులకు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ పర్యటనకు సంబంధించిన నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితితో ఉంది. సాయంత్రం 4 గంటలకు ఆయన చేరుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 7 గంటల సమయంలో తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.